కోర్టులో సవాల్ చేస్తారు అన్నది కూడా చూడాలి ఇంకా మనం. సార్ మరొక అంశం, హైకోర్టుకు బోరుగడ్డ టోకరా వేశాడని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లతో బురిడీ కొట్టించారట. తల్లికి అనారోగ్యం అని చెప్పి మధ్యంతర బెయిల్ తీసుకుని ఆ సర్టిఫికేట్ తాము ఇవ్వలేదని చెప్పి గుంటూరు ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయి. గత నెల 15నే బోరుగడ్డ బెయిల్ మంజూరు అయినట్లుగా అనిల్ బెయిలు విడుదలను చాలా గోప్యంగా ఉంచారన్నట్లుగా పెద్దగా దీని మీద ప్రచారం జరగలేదు, బయటకు అసలు రాలేదు. మరొక వైపు బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు అనిల్ వెళ్లడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు అయితే బోరుగడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నదట, ఆయన ఎక్కడా దొరకట్లేదట, అజ్ఞాతంలో ఉన్నాడట, ఏమైపోయాడని చెప్పి అధికారులు తిరుగుతున్నారట. ఒకవేళ అజ్ఞాతంలో నుంచి బోరుగడ్డ రాకపోతే 11 అసలు ఇతను తిరిగి వస్తాడా రాడా, రాకపోతే ఏంటి పరిస్థితి అన్నది బాగా వైరల్ అవుతున్న అంశం. నేను ఇందాకే చెప్తున్నాను కదా, మేము అది చేసాం ఇది చేసాం చాలా చెప్తున్నారు, రెడ్ బుక్ అది ఇది అన్నారు, కానీ నిఘా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మీతో సహా మొత్తం మీడియాలంతా ఫోకస్గా ఉండి కొద్ది రోజుల పాటు పతాక శీర్షికలకు వచ్చినటువంటి బోరుగడ్డ అనిల్ బెయిల్ తీసుకున్నాడని కానీ, బెయిల్ మీద వచ్చిన అనిల్ ఎలా ఉన్నాడని కానీ కనీసంగా పోలీసులు నిఘా వీళ్ళు అసలు ఆ విషయం దృష్టిలో లేకపోవటం, బహుశా ఈ సంతకం పెట్టడం లాంటి కండిషన్స్ కూడా పెడతారు. ప్రతి సాయంత్రం వచ్చి ఇక్కడ సంతకం పెట్టాలి, లేదా శుక్రవారం పెట్టాలి, ఇట్లా ఏదో కండిషన్ కూడా పెట్టి ఉండాలి. 15 అంటే ఇప్పటికి దాదాపు 3 వారాలు అయింది కదా. మరి ఇవన్నీ ఏం జరిగాయి అనేది దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రెండవది, మళ్ళీ బెయిల్కి వెళ్ళినప్పుడు ఆ పాతది వచ్చింది. సో ఆ నిజంగా తల్లికి అనారోగ్యంగా ఉందా లేదా, ఉంటే మరిన్ని రోజులు పొడిగించాల్సిన అవసరం ఉందా లేదా తెలుసుకొని చెప్పండి అని కోర్టు ఆదేశము కోరి ఉంటుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు గజం మిథ్య, పలాయనం మిథ్య అని, ఆసుపత్రి మిథ్య, అక్కడ చేర్చడం మిథ్య అని వాళ్ళకి నివేదిక వచ్చింది అంటున్నారు. అంటే ఆసుపత్రిలో చేరలేదు. సరే, చాలాసార్లు నిందితులు బెయిల్ కోసమో తప్పించుకోవడానికో మళ్ళీ ఆయన మధురవాకులు మనం వినాలంటే వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ కానీ. బట్ ఎక్కడున్నాడు నిజంగా, మరి ఆయన మీద ఎందుకు అంత నిఘా వేయలేదు? ఆయన ఇదైపోయింది అదైపోయింది అని చెప్పిన వాళ్ళు పోలీసులు. మూడోది, బెయిల్ వచ్చితే కూడా రహస్యంగా ఉంచడం ఎలా సాధ్యం అసలు వ్యవస్థలో? బెయిల్ ఇవ్వడము, బయటికి పంపడం అనేది ఒక్క పోలీసులకు సంబంధించింది కాదు, కోర్టుల యొక్క ఆమోదము, కోర్టులు చెప్తేనే కదా ఇవన్నీ సాధ్యం. కాబట్టి నిజంగా ఇది ఒక పెద్ద క్రైమ్ స్టోరీ కిందే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది. లేదు రేపు ఆయన వచ్చి ఇంకోటి కూడా ఉంది. మామూలుగా బెయిల్ వచ్చిన తర్వాత నమస్కారం పెట్టి పోవడమో, మీడియాకు ఒకసారి కనబడడమో, లేదా కుటుంబం ఏదో ఒకటి జరుగుతుంది. మామూలుగా బయటకు వచ్చాక మొదటిగా ఏం చేశారు అనే దాని మీద అవేమీ జరగలేదు. కాబట్టి అసలు ఈ కథనానికి ఉన్న లోతుపాతులు ఏంటనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు కోర్టు మళ్ళీ బెయిల్ పొడిగిస్తుందేమో అని చెప్పారా? అవును, కోర్టు మళ్ళీ బెయిల్ ఇవ్వకూడదు, పొడిగించకూడదు అనే కోణంలో కూడా ఇలాంటి వాదనలు కథనాలు వచ్చాయా తెలీదు. పోలీసులే దీన్ని, ఒకటి పోలీసులు చెప్పాలి, 2 కోర్టు చాలా నిర్దిష్టంగా డైరెక్షన్స్ ఇవ్వాలి. కోర్టు ఏం చేస్తుందంటే 11వ తారీఖు వరకు పొడిగింపు ఉంది కాబట్టి 11 ఆయన హాజరవుతాడా లేదా, 11 ఆయన హాజరు కాకపోతే ఆయన పరారీలో ఉన్నట్టు, తప్పించుకుపోయినట్టు. అప్పుడు ఆయన ఒరిజినల్ నేరం కంటే ఇది ఇంకా పెద్ద నేరం అవుతుంది. అది కూడా హైకోర్టు కదా, అనుమతి తీసుకొని బెయిల్ మీద వస్తానని అక్కడి నుంచి కూడా తప్పించుకొని పోతే అది మరింత పెద్ద నేరం అవుతుంది. మరి నిజంగా అవన్నీ ఏమేమి జరిగాయి అన్నది పోలీస్ వెర్షన్ ఏంటో మనం పోలీసులో ఒక జవాబుదారీగా చెప్పాల్సి ఉంటుంది. అవును, ఎవరు కూడా దీని పెద్ద విప్పట్లేదు. కాబట్టి ఇదంతా కొంచెం ష్రౌడెడ్ అండ్ మిస్టరీ అంటారు చూడండి, ఒక నిగూఢ వ్యవహారం లాగా ఇది జరుగుతుంది. దీని లోగుట్టు ఏంటి, లోగుట్టు పెరుమాళ గారిక అన్నట్టుగా లోగుట్టు పోలీసుల గారిక వాళ్ళు చెప్పాలి. రెండవది, సరే వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, ఎందుకంటే సాంకేతికంగా ఆయన వైసీపీ కాదు కాబట్టి. కానీ పోలీసులు కానీ అనిల్ కుమార్ అభిమానులు అనేవాళ్ళు కానీ ఈ విషయంలో తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. ఇంకో మాట కూడా అంటాను, మనం ఎన్ని పెద్ద బెదిరింపులు ఇవన్నీ ఎన్ని చేస్తే కూడా ఏం లాభం? మీరు బాగా ఫోకస్ పెట్టి టార్గెట్ చేసిన మనిషే తప్పించుకుపోయాడు, దాని గురించి మీకు తెలియదని కథనాలు ఒకవైపున వస్తుంటే ఇందులో ఇది ఎవరి వైఫల్యం? వ్యవస్థ వైఫల్యం కూడా కదా, అది రాజకీయమైన వైఫల్యం కూడా కదా. కాదు ఇదంతా కట్టుకథలు అంటారు, అన్ని మీడియాలో ఒకటేసారి ఎందుకు రాస్తాయి? కాబట్టి ఖండించాలి కదా, ఇప్పటిదాకా ఖండించట్లేదు కదా. కాబట్టి చాలా, నేను ఇందాక వివేక హత్య కేసులాగే
ఇప్పుడు ఆ గంగన్న ఆయన గురించి మీరు కనీసం శ్రద్ధ తీసుకోలేదు. ఆయన భార్య వచ్చి అంత ఆవేదనగా ముసలమ్మ చెప్తూ ఉంటే మరి ఆయనకు బాగలేదనే విషయం పోలీసులకు తెలియదా? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి రోజు మాట్లాడుతున్నాను, మీతో టచ్లో ఉంటానంటే నేను వచ్చానా లేదా, ఊర్లో ఉన్నానా లేదా మీరు తెలుసుకుంటారు కదా. మరి అది ఎందుకు జరగట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ గురించి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గతంలో హోంశాఖ మీద పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు మనకి ఈ సందర్భంలో గుర్తొస్తాయి. ఇది ఎంత పటిష్టంగా ఉంది? లేదు అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నాయి, వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నాయి. ఇప్పుడు మొన్న చర్యకు గురైన పివి సునీల్ కుమార్తో సహా అనేక మంది అనేది ఏంటి అంటే ఐపీఎస్లను ఈ విధంగా వరుస పెట్టి వెంటాడడం వల్ల, కేసుల్లో పెట్టడం వల్ల మొరేల్ డిమారలైజ్ అయిపోయి ఒక విధమైన అనాసక్తి, ఒక విధమైన కొంతమంది అయితే సహాయ నిరాకరణ కూడా చేస్తారు. దానివల్ల ఇటువంటివి జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికి కూడా మరి హోంమంత్రి లేదా ఇంకెవరైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మూడవది వైఫల్యం ఎవరిది? న్యాయస్థానం కూడా సీరియస్గా తీసుకుంటుంది. రేపు 11వ తారీఖు అనిల్ వచ్చేసాడు అనుకోండి, మీరు అన్నట్టు సినిమా తరహాలో జరుగుతుందని అనేక సార్లు మన హీరోలు ఆకాశాల నుంచి దూకి భూమిలో నుంచి తేలి ఖచ్చితంగా అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అలా అతను కనుక ప్రత్యక్షం అయితే అప్పుడు ఈ సమస్యలు ఏమీ వేరే విధంగా ఉంటాయి. అప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయని దర్యాప్తు చేయాల్సి వస్తుంది. బట్ పోలీస్ వ్యవస్థ ఈ కేసులు, ఈ మరణాలు ఇలాంటి అనేక అంశాల మీద దర్యాప్తు జరపాల్సిన, ప్రక్షాళన చేయాల్సిన అవసరం మటుకు పూర్తిగా కనిపిస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ సిస్టమ్స్లో నెలకొన్నటువంటి ఈ సమన్వయ లోపం, సమర్థత లోపం మీద కూడా దీనికి కారకులు ఎవరు, కారణాలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అది బోరగడ్డ అనిల్ సాక్షిగా మరి ఆయన ఎప్పుడో బెయిల్ వస్తే ఇన్ని ఛానళ్ళు, ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు అతని మీద ఫోకస్ పెట్టింది. అసలు ఎవరికి తెలియకుండా బయటికి ఎలా ఎన్ని